సర్ఫింగ్ పోతున్నాం. అడ్వెంచర్ లేకపోతే లైఫ్లో థ్రిల్ ఉండదు. మనం కొత్త కొత్త థింగ్స్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను సర్ఫింగ్, బంగీ జంప్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. బంగీ జంప్ ఆల్రెడీ చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే పైన ఐ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వెళ్ళబోయే బీచ్ బాగా బీచ్ లాగా మరీ జనాలతో గోలగోలగా ఉండకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గోవాలో మనకి ఎక్కువ ఫారినర్స్ కనిపించేది ఈ బీచ్లోనే. అదే అరంబోల్ బీచ్. మార్నింగ్ రైడ్స్ చాలా బాగుంటాయి. అది కాకుండా ఇలాంటి లొకేషన్ కనిపించినప్పుడు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మనం బీచెస్ ఎప్పుడైనా పొద్దున్నే విజిట్ చేయాలి. అప్పుడే వీ కెన్ సీ ద రియల్ బ్యూటీ ఆఫ్ ఇట్. ఇంకా సర్ఫింగ్ విషయానికి వస్తే మనకి 2 అవర్స్కి 2000 పే చేయాలి. ఆ బ్లాక్ షర్ట్ గాయ మనకి ట్రైనింగ్ ఇచ్చేది. హీఈస్ రియల్లీ ఫన్నీ. ఫస్ట్ ఇలా వామప్తో స్టార్ట్ చేస్తారు. ఒక 10 మినిట్స్ చేయిస్తారు. ఇలానే మన బాడీ మొత్తం ఫ్రీ చేసుకోవడానికి. నెక్స్ట్ సర్ఫింగ్ బోట్స్ తీసుకొచ్చి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత మనం సర్ఫింగ్ ఎలా చేయాలో మొత్తం చేసి చూపిస్తాడు కాసేపు. నెక్స్ట్ మనకి ట్రైనింగ్ ఇస్తాడు. ఎలా ప్యాడిల్ చేయాలి, ఎలా బోట్ బైక్ ఎక్కాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి, బోర్డు మీద నుంచి పడిపోయినప్పుడు మనల్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్తాడు. ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తాడు మనకి. Now let's get into the sea. మనం సర్ఫింగ్ చేయడానికి ముందు బోటు మీదకి ఎలా ఎక్కాలో నేర్చుకోవాలి. సో బోటు మీదకి ఎక్కి మనం ప్యాడిల్ చేసుకుంటే లోపలికి వెళ్ళాలి. తర్వాత మనం వేవ్ కోసం వెయిట్ చేయాలి. అప్పుడు వేవ్ వచ్చినప్పుడు వేవ్తో పాటు మనం సర్ఫింగ్ చేసుకుంటూ రావాలి ఒడ్డుకి. ఇందులో లైఫ్ జాకెట్స్ కూడా వేసుకోము కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే లైఫ్ జాకెట్ వేసుకున్నప్పుడు మనం ఫ్లోట్ అవుతూ ఉంటాం కదా, బోటు తిరగబడిందంటే వచ్చి మన తగిలిద్ది. మేము చూసుకోకుండా చాలా లోపలికి వెళ్ళిపోయాం, మళ్ళీ మెల్లగా వెనక్కి వచ్చాం. సర్ఫింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీగా రాదు. మనం హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ట్రై చేయాల్సి వస్తుంది. బోటు మీద ఎక్కాలి, అల కోసం వెయిట్ చేయాలి, తర్వాత నుంచోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ చేసేసరికి ఒళ్ళు హోనం అయిపోద్ది. మనకి చాలా ఎనర్జీ ఉండాలి. పైగా సాల్ట్ వాటర్లో డీహైడ్రేట్ అయిపోతాం. అలా చాలాసార్లు పడ్డాక నేను చేస్తున్న 2 మిస్టేక్స్ ఏంటో నేను తెలుసుకున్నాను. ఒకటి ఏంటంటే కిందకి చూస్తున్నాను నేను నుంచునేటప్పుడు. ఇంకొకటి బోట్ని హోల్డ్ చేస్తున్నాను. హోల్డ్ చేయకూడదు, వెంటనే వదిలేసేయాలి. అలా ఎన్నో ఫెయిల్డ్ అటెంప్ట్స్ తర్వాత ఫస్ట్ టైం నుంచున్నాను. ఇంకా నా హ్యాపీనెస్కి ఇంకా హద్దులు లేవన్నమాట. ఆ తర్వాత ట్రై చేసినవన్నీ బాగా వచ్చినాయి. కానీ మా ఫ్రెండ్ ఏమో వీడియో తీయకుండా వెళ్ళి కూర్చున్నాడు, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అని. అందుకే మంచి వీడియోలు ఒక్కటి కూడా లేవు. నెక్స్ట్ టైం సర్ఫింగ్ చేసినప్పుడు మాత్రం ఇచ్చి పడేద్దాం. అరంబోల్ బీచ్లో సర్ఫింగ్ చేసిన తర్వాత స్వీట్ వాటర్ లేక్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాం. అక్కడ దూరంగా 2 కొండలు కనిపిస్తున్నాయి చూడండి, అవి దాటి వెళ్ళాలి మనం. స్వీట్ వాటర్ లేక్ మిస్ చేయొద్దని చాలామంది చెప్పారు. ఇలానే ఇసుకలో ఈ చివరికి వచ్చినాక ఈ రాళ్ళ దగ్గరికి ఇక్కడ నుంచి చిన్న చిన్న సందులు ఉన్నాయి. సముద్రం పక్కనే చిన్న చిన్న సందులు ఇలానే గోడ కట్టి ఉన్నాయి. అటు ఇటు షాప్స్ ఉన్నాయి మొత్తం. హాయ్. దారి మొత్తం షాపులే, కొన్ని వందల షాపులు ఉన్నాయి ఇలాంటివి. సముద్రం పక్కనే రెస్టారెంట్లు ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ కూర్చుని తింటే తిరుపతి. దగ్గరకు వచ్చేసాం మనం.
ఈ రాళ్ళన్నీ దాటినాక అవతల ఉంటుంది, అన్నీ దాటుకుంటూ వెళ్ళాలి, వేరే దారి లేదు. వావ్, ఎక్కడో మూలన ఉంది ఈ బీచ్, కానీ ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి, ఎంత అందంగా ఉందో ఈ ప్లేస్. పీస్ఫుల్గా ఊరికి దూరంగా ఎక్కడో ఉంది, చాలా బాగుంది. నాకు గోవాలో అన్ని బీచెస్ కన్నా ఈ అరంబోల్ బీచ్ చాలా నచ్చింది. ఇంకా ఈ స్వీట్ వాటర్ లేక్ వచ్చే జర్నీ అయితే అసలు మామూలుగా లేదు. ఇదే స్వీట్ వాటర్ లేక్. సముద్రానికి జస్ట్ ఆపోజిట్లోనే ఇక్కడ స్వీట్ వాటర్ లేక్ ఉంది. చూడండి, నార్మల్గా సముద్రం అంటే బాగా సాల్ట్ వాటర్ కదా, కానీ ఈ లేక్ మాత్రం నార్మల్ వాటర్ ఉంటాయి, స్వీట్ వాటర్ ఉంటాయి. ఎలా పాసిబుల్ చూడండి. మీరు గోవా వెళ్తే అరంబోల్ బీచ్ స్వీట్ వాటర్ లేక్ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, చాలా బాగుంటుంది. That's it guys, thanks for watching, love you all.